ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తారు చెప్పండి? శిక్షిస్తారు, ఖచ్చితంగా శిక్షిస్తారు. మనం ఏ తప్పు చేసినా, ఏదైనా నేరం చేస్తే దానికి మనము శిక్షకు అర్హులం. నా పిల్లలు అన్ని విధాలుగా మంచిగా ఉండాలి, వారికి కావాల్సిందంతా నేను ఇవ్వాలని, తన కృపను దూరము చేయకుండా మనకు సమస్తాన్ని, ఆరోగ్యము, ఆయుష్ను అన్నీ అనుగ్రహిస్తూ ఇంకా మనం ఇంతవరకు కూడా మన సజీవులకలు కాపాడు. దేవుని సన్నిధిలో ఉండి మనల్ని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించుదాక. మరణము అది నిత్య నరకాన్ని తీసుకెళ్తుంది. ఆ నిత్య నరకం నుండి తప్పించబడాలంటే యేసు ప్రభును రక్షకుడిగా చేర్చుకోవాలి. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగిందని లేఖనం సెలవిస్తుంది. అయినా మరి తెలుసుకున్న మనము ఇంకా లోకాశల వైపు వెళ్తున్నామేమో. అయితే లోకాశల వైపు మనం వెళ్తే దేవుడు మనం వాడుకోడు. నెక్స్ట్ వన్ నమ్మకం కలిగి ఉండాలి మనం. నెక్స్ట్ థర్డ్ వన్ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారికి మనం ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎలా ఉండాలి? ప్రార్థన పరుడుగా ఉండాలి. దేవుడి పైన ఆధారపడే అనుభవం మనకు ఉండాలి. అప్పుడు దేవుడు మనందరిని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. నిన్ను నన్ను మనందరిని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. నేర్చుడగు తండ్రివి నా శాలేము రాజు, నేర్చుడగు తండ్రివి నా శాలేము రాజు. పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా, నీ పిల్లలు ఆకలితో అలుమటిల్తురా, నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలుమటిల్తురా, నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. నేర్చుడగు తండ్రివి నా శాలేము రాజు, నేర్చుడగు తండ్రివి నా శాలేము రాజు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు.
కంటే శ్రేష్ఠులే కదా నీవున్నంత వరకు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు.